పప్ప సడన్ ఎన్లైటన్మెంట్ అవుతుంది అని నువ్వు చెప్తావు కదా, అయితే ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఎన్లైటన్ అవ్వడానికి, కానీ అది అంతే సడన్గా మరి ఎలా దొరుకుద్ది? సాధ్యమేనా? ఎన్లైటన్మెంట్ అనే పదానికి అర్థం సడన్ అని. సడన్ ఎన్లైటన్మెంట్ అనేది భాషలో, ఎన్లైటన్మెంట్ అంటేనే అకస్మాత్. లైట్ ఎట్లా వస్తుంది? మెల్లగా వస్తుందా, టక్కున వస్తుంది, అందుకే ఎన్లైటన్మెంట్ అది. దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి. సాధన వల్ల సాధనకు అతీతం. దీనికి జెన్ పరిభాషలో సతోరి అని పేరు. ఏం పేరు? సతోరి. సతోరి. సతోరి అంటే జరిగింది బట్ రీజన్ లేదు, అర్థమైంది కానీ కారణం లేదు. సతోరి అంటే చాలా అద్భుతం జరిగింది బట్ దాని వెనక గతం ఏమీ లేదు. ఇది వెరీ రేర్ కాన్సిక్వెన్స్. సో ఎవరెవరైతే ఎన్లైటన్మెంట్ గురించి ఆలోచిస్తారో వాళ్ళకి అవ్వదు, ఎన్లైటన్మెంట్ గురించి ఆలోచించడం మానేస్తారో అవ్వచ్చు. ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి జరగదు. ఎవరైతే సాధన చేస్తూ ఉండగా హఠాత్తుగా జరుగుతుంది, దానికి సాధనకు సంబంధం లేదు. ఎట్లా చూస్తున్నా సడన్. అప్పుడు నేను చెప్పే ఈ నిమిషం మాట సరిగ్గా అర్థం కాకపోవచ్చు, నేను మళ్ళీ చెప్తా. ఎవరెవరైతే ఎన్లైటన్ కావాలని ట్రై చేస్తున్నారో అవ్వదు, అవ్వకపోవచ్చు కాదు, అవ్వదు. ఎవరెవరైతే ఎన్లైటన్మెంట్ అవ్వాలన్న థాట్ వదిలేసారో అవ్వచ్చు. ఎవరెవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళకి అవుతుంది, కానీ ఎవరెవరైతే సాధన చేస్తున్నారో అవుతుంది సాధన వల్ల కాదు. 2 సార్లు సేమ్ చెప్పిన, ఎందుకంటే ఉన్నదంతే. అసలు ఎన్లైటన్మెంట్ ఏమనుకుంటున్నారు జనాలు? అంటే ఇట్లా రెక్కలు వస్తాయా, లేకపోతే నీలో దివ్య శక్తులు వస్తాయా? అంటే చాలా సాధనలు చేసిన తర్వాత, కొన్ని సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత, ఎంతో ప్రయత్నిస్తే కానీ గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర దొరుకుతుంది అనుకుంటారు అని నమ్మడమే ఎన్లైటన్మెంట్కి అతిపెద్ద అవరోధం. అంటే ఎన్లైటన్మెంట్ అంటే ఏ స్టేట్ ఆఫ్ నో బిలీఫ్, ఏ నమ్మకాలు లేని స్థితి. ఒక ఎన్లైటన్ అయిన వాడు సాదాసీదాగా ఉంటాడు. పొకోయిన్ అని ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు, అతను చెప్తాడు, బిఫోర్ ఎన్లైటన్మెంట్ చాప్ వుడ్, ఫెచ్ వెజిటబుల్స్, లేదా వాట్ ఎవర్ ఇట్. ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ చాప్ వుడ్, ఫెచ్ వెజిటబుల్స్. సో జ్ఞానోదయానికి ముందు ఏం చేశాడో జ్ఞానోదయానికి తర్వాత అదే చేశాడు. నేను అప్పుడు పెయింటింగ్ చేశాను, ఇప్పుడు పెయింటింగ్ చేస్తాను. అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడాను. బట్ వాట్ చేంజ్డ్? అప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను పెయింటింగ్ చేస్తున్నాను, ఎవరో దీన్ని చూడాలి, దీని ద్వారా నా లైఫ్లోకి ఏదో రావాలి అని ఏదో ఉన్నది. ఇప్పుడు పెయింటింగ్ వేయడమే మిగిలింది, ఏమి లేదు. అంటే ఉత్త పూర్ణ కర్మ మిగిలింది, కర్త లేకుండా. సో అది ఒక స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. సో ఇప్పుడు ప్రపంచంలో ఎన్లైటన్మెంట్ అనే దాంతో బిజినెస్ కూడా జరుగుతుంది. అంటే నువ్వు ఇప్పుడు ఉన్నదానికంటే కొత్తగా ఉంటావని, కొత్తగా బయట ఉండవు, అవగాహన మారిందని. సడన్ ఎన్లైటన్మెంట్ అంటే జీవితంలో అర్థం కావాల్సిందంతా ఒక్క క్షణంలో అర్థమైపోయింది. ఎగ్జాంపుల్, లావచ్చు దాదాపు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తనకు హఠాత్ ఎన్లైటన్మెంట్ అయిందని చెప్తారు. అతను ఏనాడు ఏ సాధన చేయాలి? ఎన్లైటన్మెంట్కి సాధన ఉండదు. సాధన సైకిల్ నేర్చుకోవాలి ఉంటుంది, వైలిన్ నేర్చుకోవాలంటే ఉంటుంది, వీడియో చేస్తున్న ఎడిటింగ్ నేర్చుకోవాలంటే సాధన ఉంటుంది, ప్రశాంతంగా ఉండాలంటే సాధన ఎట్లుంటుంది? ప్రకృతిలో ఉన్న ప్రాణులన్నీ ఎన్లైటెండే, కానీ వాడికి తెలియదు. ఎన్లైటెన్ అని ఎలా తెలుస్తుంది? సంశయరహిత స్థితి. వాటికి సంశయం కూడా వస్తుందా? లేదంటే ఇప్పుడు డైలమా లేని స్థితి, పరిపూర్ణ అంగీకార స్థితి. మరి సంశయం మనిషికి మాత్రమే ఎందుకు వస్తుంది? ద్వంద్వం వచ్చింది కాబట్టి. సో మనిషికి ఒక్కడికి ఛాయిస్ ఉంది భూమి మీద, గుర్తుపెట్టుకో. ఛాయిస్ లేనివాడే జ్ఞాని. ఛాయిస్ ఉందా? అజ్ఞాని. ఛాయిస్ ఉందంటే అశాంతి, ఛాయిస్ ఉందంటే సామరస్యం కోల్పోతావు, ఛాయిస్ ఉందంటే అశాంతి, ఛాయిస్ ఉందంటే కన్నీళ్ళు. ఛాయిస్ అంటే ఏంది? 2 ఉన్నాయి ఇప్పుడు, అంతే. ఏం చేయాలో తెలుస్తుంది. మరి చాయిస్ క్రియేట్ చేసింది కూడా మనిషే కదా, ఎందుకు క్రియేట్ చేసింది? క్రియేట్ అయ్యింది, క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నీకు 1,00,000 ఉన్నాయి ఇక్కడ,
ఏ ఛాయిస్ లేకుండా ఒక దాన్ని పట్టుకొని ఉండొచ్చు. కానీ మనకి ఒక ప్రవృత్తి అలవాటైంది. ఆ ప్రవృత్తిలో ఛాయిస్ బాధిస్తుంది. ఛాయిస్ కాదు, ఛాయిసెస్ ఉన్నాయి, మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ ఛాయిసెస్ ఉన్నాయి. అయితే పప్ప ఇప్పుడు క్రియేట్ చేసింది మనిషే కదా, చాయిసెస్ క్రియేట్ చేయడం అంటే దానికి మళ్ళీ అట్రాక్ట్ అయ్యేది కూడా మనిషే. అంత మనిషే కదా, మరి అట్రాక్ట్ ఎందుకు అవుతారు పప్ప? ఉంది కాబట్టి, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి. అది చూసి ఒకడు బాగుంది నీ దగ్గర లేదా అంటే నీ కూడా కావాలనిపిస్తుంది. నిజంగా ఈ భూమి మీద మానవ జాతి డిసెపర్ అయిపోయారు అనుకో, మనిషి స్నానం కూడా చేయడు, లిప్స్టిక్ అసలు పెట్టుకోడు, అక్కడున్నా పెట్టుకోడు, అక్కడ దువ్వెనున్నా దూకోడు, సబ్బున్నా స్నానం చేయకపోవచ్చు. జస్ట్ ఒక ఒక మనిషి జీవించడానికి ఎంతవరకు అవసరమో అంత చేస్తాడు. 99% ఇప్పుడు మనిషి చేస్తున్న పనులన్నీ ఆపేస్తాడు. ఇవన్నీ వేరే వాళ్ళ కోసమే చేస్తాడు. బంధువులు వస్తున్నారు, ఇల్లు చక్కగా పెట్టు, ఇల్లు చక్క పెట్టాలని లేదు నీకు. సార్ వస్తున్నాడు, చక్క కూర్చోవాలని లేదు నీకు. సారు కోసం, రకరకాల వ్యక్తుల కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు. చేసుకోండి. దీని నుంచి మేలుకోవడమే లేదు. జస్ట్ ఇంతకుముందు అదే చెప్తున్నాను కదా, లావోత్సుకి ఏ సాధన చేయలే, ఆల్ ఆఫ్ ఎ సడన్ అతనికి అర్థమైంది. ఎలా చెప్తారు అంటే, ఆ లెజెండ్ ఏం చెప్తుంది అంటే, అతను హాయిగా చెట్టు కింద కూర్చుంది. అక్కడ ఎదురుగా చాలా చెట్లు ఉన్నాయి. మనం కూడా చెట్లను చాలాసార్లు చూసాం కదా. నేను ఆత్మకథలో లావోత్సు గురించి చిన్న ప్రస్తావన చేశాను. సో లావోత్సు ఊరికే ప్రశాంతంగా కూర్చుంటే చెట్టు మీద నుంచి ఒక ఆకు రాలిపడ్డది. అంతే, అతనికి జీవిత అర్థమైపోయిందని చెప్తారు. ఆ తర్వాత అతను టావో తే చింగ్ అనే ఒక అద్భుతమైన పుస్తకం రాశాడని చెప్తారు. అది ప్రపంచంలో ఇప్పటికీ ఉంది, టావో తే చింగ్. అంటే సహజ జీవన మార్గం, విరోధాభాష్యాలతో కూడిన సహజ జీవన మార్గం గురించి ప్రవచించడే. మరి ఎన్ని పుస్తకాలు చదివినా అర్థం కాంది, ఒక ఆకు రాలి పడితే అర్థం కావడం. ఇప్పుడు మన ఎదురుగా అడవులు తగలబడిపోతున్నా మనకేది అర్థం కాదు. ఉదాహరణకి ఏమర్థమైంది, ఓహో ఇంతే లైఫ్, పండుటాకు అవ్వగానే రాలిపోతుంది అంతే అని తెలుసు. దాంతో మరణ భయం వెళ్ళిపోయింది. ఎలాగో పడిపోతుంది కాబట్టి అటాచ్మెంట్ అక్కర్లే, నువ్వు ఎన్ని వస్తువులు పోగు చేసుకున్నా పడిపోతావు. అందుకని ఒక చెట్టు శిఖరంలో ఆకు గాలికి అట్లా హాయిగా ఊగుతూ ఉంటుంది. అట్లా ఈ విశ్వానికి, ఆ విశ్వం అనే చెట్టుకి నువ్వు ఒక చిన్న ఆకులాగా ఊగులాడుతావు. దాన్ని ఆస్వాదించు, ఆ గాలిని ఆస్వాదించు. పట్టుకోక చెట్టుని, ఆకు చెట్టుని పట్టుకుంటుందా? ఆకు చెట్టుని పట్టుకుంటుందా? దానికి స్టిక్ అయి ఉంటుంది. జస్ట్ చెట్టుకు ఉంది అంతే. చెట్టుకుంది. ఆకు ట్రై చేసిన చెట్టు ఉంచుకోదు. ఒక టైం వస్తే ఇంకో టైం వస్తే చెట్టే పడిపోతుంది. సో ఇప్పుడు ఏ పుస్తకం చదవకుండా ఆల్ ఎపిసోడ్ అర్థమైంది. ఒక అర్థం అవ్వడం వల్ల ఇప్పటి వరకు తనకున్న ధారణలన్నీ అట్లా కొట్టుకుపోయింది. ఆల్ ఎపిసోడ్ దట్ హ్యాపెన్. అట్లా చాలాసార్లు జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. సాధన చేస్తూ చేస్తూ సాధన వ్యర్థమని తెలుసుకొని ఎన్లైటన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న కథ ఉంటుంది. గురువుగారు ఎన్లైటన్ అయిన వాడికి కాని వాడికి ఏంటి తేడా అంటే, గురువుగారు చెప్తారు, ఎన్లైటన్ అయిన వాళ్ళు నీళ్ళలో నానరు. శిష్యుడు నిజం అనుకుంటాడు, కానీ ఒక్కడికి డౌట్ ఉంటుంది. అందరూ నీళ్ళలో నానతారు కాబట్టి ఎవరు ఎన్లైటన్ కాదని చెప్తారు. అసలు నాన్న అంటే మీరు ఎన్లైటన్, నేను ఎన్లైటెడ్, నాన్న నీళ్ళలో అన్నాడు. సంశయమే లేదు అసలు. ఇట్లా చెప్పాడు దుబ్బేడు. ఎవరు నీ అమ్మాయిడు భలే గురువు ఉన్నాడే. అందరూ ఆహా గురువు గారు గ్రేట్ అని. కాసేపు అది పక్కన పెడతావు ప్లీజ్. లేదు పక్కన పెట్టిన అక్కకు. సో గురువు గారు చాలా గ్రేట్ అని. అక్కడ భూబల్లా ఉన్నాడు. భూబల్లకు మాత్రం తోలుస్తుంది ఇతను చెప్పింది శుద్ధ అబద్ధం. నానకుండా ఎట్లుంటారా? గురువు గారిని శంకిస్తావా నువ్వు? డిబేట్ వచ్చింది. ఎట్లో టెస్ట్ చేయాలి. అరే మీరంతా గురువు గారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది కదా, మీరు అట్లా మాట్లాడుతూ ఉండండి. నువ్వు మళ్ళీ ప్రశ్న అడుగు, గురువుగారు నేను చెప్పింది కరెక్టేనా అని అడుగు. ఏమడుగుతావు అంటే, గురువుగారు ఎన్లైటన్ అయిన వాళ్ళు నానరని చెప్పారు, నిజమేనా అండి అని అడుగు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారు, నేను ఊరికే చెప్పాను రా, ఎవరైనా అంటారు కదా అంటే వదిలేస్తా. అట్లా కాకుండా ఎన్లైటన్ అయిన వాళ్ళు నానరు అంటే గురువుగారు కనుక చెప్తే, ఎందుకంటే నేను బకెట్ తీసుకొని ఉంటా, పోస్తా, నా దీంట్లో సచ్చే, అప్పుడు మనకు తెలిసిపోతుంది కదా.
ఆ తర్వాత అనుకున్నట్టుగానే ఆ తోటి శిష్యుడు అడిగాడు, సహ విద్యార్థి అడిగాడు గురువుగారిని, ఆబ్వియస్గా గురువుగారు జ్ఞానోదయం నాంతారంటే అస్సలు నానరు. మీ జ్ఞానోదయం అయ్యింది, ఒక సో డేట్ నుంచి నేను ఏనాడు నానలేదు, నీరు నన్ను తడపదు అని చెప్పగానే వీడు నిలిపో మొత్తం తడిచిపోయాడు అనేసరికి దొంగ దొంగ నువ్వు అంటే ఉండరు. టవల్ తీసుకురాపని తుడుచుకోవాలి, వీడు చెప్పబెట్టకుండా పోసాడు అవలగాడు. అది కాదు గురూజీ ఇప్పుడు చెప్పు, ఎన్లైట్ అయిన వాళ్ళు నాన్నరన్నారు కదంటే ఇప్పటికీ చెప్తున్నారా? నేనెక్కడ నానాను, నా బాడీ కదా నానింది. సో నేను బాడీని కలిగి ఉన్నాను, దేహధారినే ఉన్నాను, నేను దేహాన్ని కాదు. ఇది ఎట్లా ప్రూవ్ చేస్తాం? ఇది వ్యక్తిగత అనుభవం. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు పట్టనట్టు ఉండండి, అప్పుడు తెలుస్తుంది బాడీ దానంతటది అన్నీ చేసుకుంటుంది, నీ బోడి సహాయం దానికి అక్కర్లేదు. సో అట్లా తెలుసుకున్న వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ కథ విన్న తర్వాత 99% ఆఫ్ 9% దీన్ని నమ్మరు, కానీ నేను చెప్తున్నా ఇది ఈజ్ ఎ ఫ్యాక్ట్. నేను ఎప్పుడు నానలేదు, నేను ఎప్పుడు వణకలేదు, నాకెప్పుడు కాలలేదు. భగవద్గీత శ్లోకం 100% కరెక్ట్. జస్ట్ ఆత్మ నయనం చందం నశస్త్రాణి నయనం బహతి పావక అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఇది అగ్నిలో అంటుకోదు, నీటిలో నానదు, ఎండకు ఎండదు అని చెప్పారు కదా, కరెక్ట్. అది అంటే నువ్వు దేంతో అసోసియేట్ అయినావు? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నైవం క్లేదయం తాపో నశోచయతి. నువ్వు దేంతో అసోసియేట్ అయినావు? నువ్వు ఎగ్జాంపుల్ ఒక వస్తువుతో అసోసియేట్ అయినావు అనుకో, కారుతో నువ్వు అటాచ్మెంట్ అయినావు అనుకో, కారుకి ఎవడన్నా గీత పెడితే నీకు బాధేస్తుంది, అంటే కారే నీ వైపులే. కారు బాగుంటే నువ్వు బాగున్నావు. అట్లా కాకుండా నీ పిల్లలతో నువ్వు అటాచ్ అయి ఉన్నావు అనుకో, పిల్లలకి ఏమన్నా అయితే బాధ వస్తుంది. ఇప్పుడు పిల్లలకు బాగుంటే నువ్వు బాగున్నావు. అంటే చూడు, పిల్లలు బయట ఉన్నారు కానీ అతను వాళ్ళ బాగోగులు నీ ముఖం మీద చిరునవ్వు తెప్పిస్తూనే బాధను తెప్పిస్తుంది. మరి వాళ్ళ సెకండ్ బాడీ అయ్యారు కదా విషయం అదే. అందుకని నువ్వు దేంతో అసోసియేట్ అయి ఉన్నావు, ఏది నీవై ఉన్నావు అని హఠాత్ స్ఫురణ కలుగుతుంది. ఇది ఎలాంటిదంటే, నేను రాసిన ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా, అర్థం కాకపోవచ్చు నేను చెప్పేది. ఒక వస్తువుని సొంత అటాచ్మెంట్ లేకుండా నేను ఉండలేనండి, నా వల్ల కాదు, నాకు ఏదో ఒకటి ఉండాలి, ఈ భూమి మీద ఏది లేదు, ఎట్లా బతకడం గురువు గారు అన్నాడు. అప్పుడు గురువు అన్నాడంట, సరే ఇప్పుడు అటాచ్మెంట్ వల్ల ఏమిటి నీకు వచ్చేది? ఉన్నాను కారు నాదనుకున్నా, కానీ కారుకి ఏదైనా అయితే నాకు కోపం వస్తుంది, దానివల్ల బాధేస్తుంది. కానీ గురువులందరూ చెప్తున్నారు అటాచ్మెంట్ లేకుండా ఉండమన్నారు, నాకేమో అటాచ్మెంట్ లేకుండా ఉండటం ఇష్టం లేదు. ఏదో నాకేదన్నా ఒకటి ఉంటే నేను అటాచ్ అయ్యి ఉంటాను. అటాచ్ అయ్యిండు కూడా ఎన్లైటన్మెంట్ స్థితి ఉన్నదా? ఇది నా ప్రశ్న. నేను అటాచ్మెంట్ లేకుండా ఉండను. ఇప్పుడు గురువు అన్నాడంట, ఒక దాన్ని చూపిస్తాను, దాంతో లైఫ్ అంతా అటాచ్ అయ్యి ఉండు, అది నీదనుకో, లైఫ్ అంతా నువ్వు హాయిగా ఉంటావు. అప్పుడు గురువు చెప్పాడు, ఒక ఇంటిని, ఒక ఒంటిని, శరీరాన్ని ఎప్పుడు నీదనుకో, అది నీదైనా వేరే వాళ్ళదైనా. చెప్పు ఏమర్థమైందో? ఒక ఇంటిని, ఒక ఒంటిని ఇప్పుడు నీదైనా సరే అది బాధ పెడుతుంది. అట్లాగే ఒక వస్తువుని, పరువు ప్రతిష్టల్ని నీవనుకో. మరి దేన్ని చెప్తున్నా, గురువు గారు చెప్తున్నారు, చెప్పిస్తున్నారు. నీకు ఒకటి ఇస్తారా, అది లైఫ్ అంతా నీదే ఉంటది, ఇంక ఎవడు దాన్ని నాశనం చేయలేడు, ఎవడు దాన్ని దాక్కోలేడు. అది ఉందా అంటే ఉంది, ఎప్పటికి నీదే. అట్లాంటి దాంతో అటాచ్మెంట్ ఇప్పిస్తా నీకు, ఏమిటి అన్నాడు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ కారుతో ఎందుకురా, అంతకంటే తాత తీస్తా నీకు అన్నాడు. సో ఇప్పుడు నీకు ఏమవుతుంది అంటే, కారుతో అటాచ్మెంట్ వద్దు, పిల్లలతో అటాచ్మెంట్ వద్దు, భార్యతో వద్దు, మనుషులతో వద్దు, వస్తువులతో వద్దు, పరువు ప్రతిష్టలతో వద్దు, వేటితో వద్దు, ఎందుకంటే ఇవి ఎప్పుడన్నా పోవచ్చు, పోయితే బాధ అవుతుంది. సో నీకు ఎటువంటిది ఇస్తాను, ఎప్పటికీ పోనిది, ఎవ్వరూ దొంగతనం చేయనిది, చేయాలనుకున్నా చేయలేనిది, అట్లాంటి నీకు ఇస్తాను అంటే. అసలు కళ్ళు మూసుకున్న తర్వాత ఇట్లా పైకి ఎత్తారు, పైకి సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడో ఉన్న ఇంటి నీది అనుకుంటున్నావు కదా, కొంచెం దూరంలో ఉంది సూర్యుడు, నీదనుకో. అట్లా అతను ఎన్లైటన్ అయ్యాడు. అంటే సూర్యుడు నీదనుకోవడం వల్ల నీకు అటాచ్మెంట్ ఏర్పడ్డా, అది శాశ్వతమైన అటాచ్మెంట్, నీ శరీరంలో భాగంలాగా మారిపోయింది. సూర్యుడు ఒకటి కబ్జా చేసుకోలేడు, సూర్యుడికి ఒకటి గీత పెట్టలేడు, సూర్యుడిని కూడా చల్లార్పలేడు. మళ్ళీ అక్కడికే వచ్చింది వ్యవహారం. ఒకవేళ ఏదన్నా అటాచ్మెంట్ అయ్యావా, ప్రకృతితో అటాచ్ అవ్వు అని చెప్పాడు గురువు. ఒకవేళ నీకు అటాచ్మెంట్ ఉందా, గాలి నేను అనుకో, గాలి ఎప్పటికి ఉంటుంది కాబట్టి మరణ భయం లేదు. అలా అనుకోవడం సహజమేనా? అయ్యో అనుకుంటున్నావు కదా పప్ప అని. ప్రకృతిలో ఉన్న వాటిని ఒక దాన్ని అనుకోవడం నీకు తెలుసు కాబట్టి అనుకునేది సరైన దాన్ని అనుకో అని చెప్తున్నారు. ఇట్ ఈస్ అప్ టు యూ.
ఇప్పుడు పప్ప నేను అనుకోవడమే కాదు, దానికి బేస్ నువ్వు కూడా ఉన్నావు. ఏదైనా అయ్యిండొచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళ ట్రీట్ నేను వాళ్ళని అనుకోలేను, వాళ్ళ నాకు ఉండకపో ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు అనుకున్నావు. దానికి కారణం నేను నిజంగానే నా సొంత బిడ్డలా చూసుకుంటున్నాను. దీనికి ఎవరు దానికి నో చెప్పడానికి లేదు. అయినప్పటికీ నువ్వు అనుకుంటున్నావు, ఎక్కడో చోట పుట్టింది కదా అది. ఇప్పుడు నాతో పాటు ఇంకొకరిని కూడా నీ పప్ప అనుకో. పెద్ద ఎగ్జాంపుల్ చెప్తున్నా. పప్ప అంటే సూర్యుడు నీ పప్ప. గాలి కూడా నాకు తండ్రి లాంటిది. గాలి అన్ని చోట్ల ఉంది, నా తండ్రి అంతటా ఉన్నాడు అని చెప్పు. సో నేను అనుకుంటున్నాను, అందుకే ప్రకృతి ప్రపంచం ఉన్న ప్రకృతి తత్వాలన్నీ నావు అనుకుంటాను. ప్రపంచం అంతా ఎవరివో నేను వాడుకుంటున్నాను అంతే. సో అందుకని ఎన్లైటన్మెంట్ అనేది సాధనకు అతీతం. యు జస్ట్ రియలైజ్డ్ ద ఫ్యూటాలిటీ, మీనింగ్లెస్నెస్ ఆఫ్ ఆల్ దిస్ నాన్సెన్స్. అలాగని దేన్ని వదిలిపోవడం, అన్ని చక్కగా గౌరవంగా అనుభవించు, ఆస్వాదించు. మేక్ షూర్ అంతరంగా అంటే మానసికంగా నీకు ఏ అటాచ్మెంట్ లేదు. అవసరం కోసం ఈ ఫోన్ అవసరం కాబట్టి చక్కగా పట్టుకో, కానీ మనసుతో పట్టుకో. మనసుతో పట్టుకుంటే దూరం ఉన్నా కూడా మనసుతో టైఅప్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎవడన్నా నీళ్లు పోసాడు, నాకు కోపం వచ్చేసింది. మనం కార్లు పోతుంటే ఎవరో గుద్దారు. నిజంగా ఒక రోజంతా మన మనసు చెడగొట్టుకోవచ్చు, కానీ ఎట్లా చెడగొట్టుకున్నా కారుకు పడ్డ గీత అయితే పోదు. గీతని గీతగా చూడు, అప్పుడు నీ తలరాత మారుతుంది. చాలా చిన్న విషయం, కానీ ఎవరికైతే లాజిక్ ఉందో వాడికి అర్థం కాదు. అమాయకత్వం ఉందో వాడికి అర్థం అవ్వచ్చు. ఎవరికైతే అర్థం చేసుకోవాలన్న తహతహ లేదో వాడికి తప్పక జ్ఞానోదయం. ఒక గురువు గారు చెప్పిన మాట చెప్పి ముగిస్తా. జ్ఞానోదయం ఎవరికైతుంది ఇంతమంది సమాజంలో అంటే, గురువుగారు ఒక నిమిషం ఆగారు. ఎట్లా చెప్తాం అని ఎవరికి అర్థమవుతుంది? మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బుద్ధిమంతులు ఉన్నారు, సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందం ఉన్న వాళ్ళు ఉన్నారు, గొప్ప కుటుంబాల్లో పుట్టిన ఎవరికైతుంది? నిజమైన అర్హత ఎవరికి ఉంది అంటే, గురువుగారు ఒక నిమిషం ఆగి, ఆలస్య శిరోమణికి ఎవడు అంటే అసలు ఎన్లైటన్ అవ్వాలన్న తాపత్రయం లేని వాడిని అది భరిస్తుందని. ఏది వద్దు అనుకునేవాడిని అది పట్టుకుంటుంది, అన్నీ కావాలనుకునేవాడిని వదిలేస్తుంది. ఇక్కడ ఎన్లైటన్మెంట్ ఉన్న చోట ప్రశాంతత పెట్టు. అన్నీ కావాలనుకున్నావా ప్రశాంతత పోతుంది. ఏది వద్దనుకో అది వచ్చేసింది. అంతేనా? చలో ఇంటికి వెళ్దాం. నా శిక్కువా హై కోయి